హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెడ్మీ ఇండియాలో 3 మంచి రాడ్ ఫోన్స్ని అయితే లాంచ్ చేసింది. రెడ్మీ 11 ప్రైమ్ 4G, రెడ్మీ 11 ప్రైమ్ 5G అండ్ రెడ్మీ A1. ఈ మూడే అని చెప్పొచ్చు. మూడు ఆనిముత్యాలు, 3 రాడ్లు అని చెప్పొచ్చు. ఈ మూడింటికి నా దగ్గర ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఇవి లాంచ్ అయిన ప్రైస్ రేంజెస్లో వీటికంటే మంచి ఆల్టర్నేటివ్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ 3 ఫోన్స్ కూడా ఆ ప్రైజెస్కి నాకంత మంచి పిక్స్ లాగైతే అనిపించలేదు. వీటి స్పెక్స్ కూడా కొద్దిగా కాంప్రమైజ్డ్గానే ఉన్నాయి. ప్రైజెస్ అయితే ఎక్కువ పెట్టారని చెప్పొచ్చు. సో వీడియోని అయితే ఫుల్గా చూడండి. వీడియో లాస్ట్లో ఈ 3 ఫోన్స్కి పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్స్ కూడా, వీటికంటే బెటర్ ఫోన్స్ కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ మనం రెడ్మీ 11 ప్రైమ్ 5G గురించి మాట్లాడుకోవాలి. ఇది 5G ఫోన్, బడ్జెట్ 5G ఫోన్ అంటున్నారు వీళ్ళు. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 700 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ డిస్ప్లే వచ్చేసరికి 6.58 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా రెడ్మీ ఫోన్స్ అన్నింటిలో ఉన్నట్టుగానే IR బ్లాస్టర్ ఉంటుంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అండ్ ఇక దీని ప్రైస్ వచ్చరికి 14,000 రూపాయలు అయితే పెట్టారు. బేస్ మోడల్ వచ్చరికి 4GB RAM 64GB మోడల్ అనమాట. సో 4GB ప్లస్ 64GB Dimensity 700 ప్రాసెసర్ తోటి వెరీ బేసిక్ కెమెరా సెటప్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ మరి 18W. ఆ స్పెక్స్కి వీళ్ళు 14,000 రూపాయలు పెట్టారు. సో ఆ 14,000 రూపాయలకి ఇంకో 1,000 రూపాయలు యాడ్ చేసుకుంటే 15,000 రూపాయలకి పోకో M4 Pro 5G వస్తుంది. మీరు ఒక 1,000 రూపాయలు యాడ్ చేసుకున్నారంటే పోకో M4 Pro 5G దీనికంటే కూడా చాలా బెటర్ డివైస్ 15,000 రూపాయలకి. దాంట్లో మీకు Dimensity 810 ప్రాసెసర్ ఉంటుంది అండ్ IPS LCD డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది అండ్ 5000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్ గా ఒక 1,000 రూపాయలు యాడ్ చేసుకున్నారంటే మీకు ఇంకా బెటర్ ప్రాసెసర్, బెటర్ కెమెరాస్, బెటర్ బ్యాటరీ ఉన్న ఫోన్ వస్తుంది. సో 14,000 రూపాయలకి కొద్దిగా తక్కువ ప్రైస్ లో వస్తుంది కదా అని ఈ రెడ్మీ 11 ప్రైమ్ 5Gని మాత్రం అసలు తీసుకోవద్దు. ఎందుకంటే దీని స్పెక్స్ ఏమంత ఎఫెక్టివ్ గా ఒక 1,000 రూపాయలు యాడ్ చేసుకుంటే ఇంకా ఫార్ బెటర్ ఫోన్ వస్తుంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ రెడ్మీ 11 ప్రైమ్ 5G ఇంతకు ముందు రెడ్మీ Note 10T 5G లాంచ్ చేశారు Dimensity 700 ప్రాసెసర్ తోటి. అది మీకు ఇప్పుడు 10,000 రూపాయలకి వస్తుంది. ఇంచుమించుగా దాని స్పెక్స్ లాగా ఉన్నాయి. ఈ రెడ్మీ 11 ప్రైమ్ 5G ఇప్పుడు తీసుకునే కంటే ఆ రెడ్మీ Note 10T తీసుకోవటం మేలు. 10,000 రూపాయలకి వస్తుంది అది ఇంకా. సో నన్ను అడిగితే దీనికి పర్ఫెక్ట్ ప్రైస్ కూడా 10,000-11,000 రూపాయలు పెట్టుంటే చాలా బాగుండేది. 14,000 రూపాయలకి మాత్రం అసలు కన్సిడర్ చేయొద్దు. దీనికంటే పోకో M4 Pro 5G అయితే తీసుకోండి. అండ్ ఇక రెడ్మీ 11 ప్రైమ్ 4G వచ్చేసరికి ఇది ఒక రీబ్రాండెడ్ ఫోన్ అని చెప్పొచ్చు. నేను లాంచ్ చేశారు కదా పోకో M5, ఈరోజు పొద్దున్న దాని గురించి వీడియో కూడా పెట్టాను. సేమ్ డిటో ఇది అదే స్పెక్స్ తోటి వస్తుంది. జస్ట్ డిజైన్లో మాత్రం మీకు కొద్దిగా మార్పు ఉంటుంది అంతే. డిజైన్ బ్యాక్ ప్యానల్ ఒకటే మారుతుంది, మిగతా స్పెక్స్ అన్ని మీకు డిటో సేమ్ అయితే ఉంటాయి. ఇది కూడా మీకు G99 ప్రాసెసర్ తోటి వస్తుంది అండ్ 6.58 ఇంచ్ IPS LCD డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. అండ్ కెమెరాస్ వచ్చరికి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సెకండరీ కెమెరా, థర్డ్ కెమెరా వచ్చరికి 2 మెగాపిక్సెల్ కెమెరాస్, డెప్త్ సెన్సర్ అండ్ మ్యాక్రో కెమెరా. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చరికి 8 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో కూడా మీకు IR బ్లాస్టర్ ఉంటుంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తోటి వస్తుంది. దీని ప్రైస్ వచ్చరికి పోకో M5 తోటి కంపేర్ చేస్తే ఒక 500 ఎక్కువ పెట్టారు రెండు వేరియన్స్ మీద. 4+64GB దీని ప్రైస్ వచ్చరికి 13,000 రూపాయలు ఉంటుంది. 6+128GB వచ్చరికి 15,000 రూపాయలు ఉంటుంది. ఇది కూడా ఆ ప్రైస్ కి అంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. ఒకటే దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే G99 ప్రాసెసర్ కొద్దిగా పవర్ఫుల్ ప్రాసెసర్, గేమింగ్ కి బాగుంటుంది. అదొక్కటే ప్లస్ పాయింట్ తప్పించి ఆ ప్రైస్ కి ఇంకా మిగతా స్పెక్స్ అని పెద్దగా చెప్పుకోదగ్గ స్పెక్స్ అయితే కాదు. దీని గురించి ఇంకా క్లియర్ గా నేను పోకో M5 వీడియోలో చెప్పాను, ఒకసారి ఆ వీడియో చూడండి. సో ఈ ప్రైస్ కి 13,000 రూపాయలకైనా 15,000 రూపాయలకైనా ఈ రెడ్మీ 11 ప్రైమ్ 5G తీసుకునే కంటే మీకు 4G ఫోనే కావాలి, మంచి 4G ఫోన్ కావాలనుకుంటే పోకో M4 Pro 4G తీసుకోండి. అది ఇంకా మీకు చాలా బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. AMOLED డిస్ప్లే తోటి వస్తుంది, మంచి కెమెరాస్ తోటి వస్తుంది. బ్యాటరీ కూడా మీకు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో దీంతో కంపేర్ చేస్తే 13,000 రూపాయలు ఈ ఫోన్కి తగిలేసే కంటే పోకో M4 Pro 4G తీసుకోండి. లేదంటే కొత్త 5G ఫోన్స్ కోసం ఒక 2-3 నెలలు వెయిట్ చేయండి. ఇదే ప్రైస్లో ఇంకా మంచి 5G ఫోన్స్ అయితే వస్తాయి. లేదు అర్జెంట్గా ఫోన్ కావాలి, 4G ఫోన్ అయినా పర్లేదంటే పోకో M4 Pro 4G తీసుకోండి. అండ్ ఇక మూడో ఫోన్ వచ్చేసరికి ఇది వెరీ బేసిక్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎంట్రీ లెవెల్ ఫోన్. ఫీచర్ ఫోన్స్ నుంచి స్మార్ట్ ఫోన్స్కి అప్గ్రేడ్ అయ్యే వాళ్ళ కోసం వీళ్ళు ఈ ఫోన్ తీసుకొచ్చారంట. ఈ ఫోన్ అయితే కొద్దిగా పర్లేదు, మరి ఫస్ట్ 2 ఫోన్స్ అంత రాడ్ అయితే కాదు, కొద్దిగా పర్లేదు ఈ ఫోన్. ఇది మీకు 6.52 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే తోటి వస్తుంది. IPS LCD డిస్ప్లే, ఎట్లాంటి హైయర్ రిఫ్రెష్ రేట్ అయితే ఉండదు, ఓన్లీ 60 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇక ప్రాసెసర్ వచ్చరికి MediaTek Helio A22 ప్రాసెసర్. ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్ అయితే కాదు. చాలా బేసిక్ టాస్క్లు రన్ చేయడానికి మాత్రమే ఈ ప్రాసెసర్ అయితే పనికొస్తుంది. చెప్పాలంటే లైట్ యాప్స్ ఉంటాయి కదా, ఫేస్బుక్ లైట్, ఇట్లా
ఇట్లాంటి లైట్ యాప్స్ రన్ చేయడానికి అయితే ఇది పర్ఫెక్ట్. మన నార్మల్ ఫుల్ లెంత్ ఆండ్రాయిడ్ ఓఎస్ని కూడా ఇది బేర్ చేయలేదు. అందుకే కావాలి వీళ్ళు ఈ ఫోన్లో MIUI అయితే ఇవ్వలేదు, డైరెక్ట్గా ఆండ్రాయిడ్ 12 క్లీన్ ఆండ్రాయిడ్ అయితే ఇచ్చేసారు. ఎందుకంటే ఈ ప్రాసెసర్కి ఆండ్రాయిడ్ ఓఎస్ మీద మళ్ళీ MIUI వేసామంటే అవుట్ ఆఫ్ ది బాక్స్లో నుంచి తీయంగానే ఇది మీకు ఊరికట్లా డాన్స్ వేసేది అనమాట, అంతలా హ్యాంగ్ అయ్యిద్ది అనమాట. సో ఆ విషయం వీళ్ళకి తెలిసే MIUI కూడా ఈ ఫోన్లో అయితే ఇవ్వలేదు, జస్ట్ ఇది మీకు స్టాక్ హ్యాండ్ తోడు వస్తుంది. అండ్ ఇక కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ డ్యూయల్ AI కెమెరా అంటున్నారు. కాకపోతే బ్యాక్ సైడ్ సెన్సార్ స్పెసిఫికేషన్ వచ్చేసరికి వీళ్ళు ఒకటే మెన్షన్ చేశారు, 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా. నాకు తెలిసి రెండో కెమెరా 0.1 మెగాపిక్సెల్ 0.2 మెగాపిక్సెల్ లేదంటే మహా అయితే ఒక 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉండిద్ది. సో మెగాపిక్సెల్ ఎంతైనా కానీ రెండో కెమెరా అయితే ఉంది. పోర్ట్రేట్ షాట్స్ తీయడానికి అయితే రెండో కెమెరా యూజ్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా మీకు 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 10 వాట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది USB పోర్ట్ కూడా Type-C పోర్ట్ అయితే కాదు, మైక్రో USB పోర్ట్ అనమాట. సో వెరీ బేసిక్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది మీకు 2GB ర్యామ్ 32GB స్టోరేజ్ తోడు వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 6500 రూపాయలు అయితే పెట్టారు. 6500 రూపాయలకి ఓకే పర్లేదు, కాకపోతే 6500 రూపాయలకి ఈ ఫోన్ తీసుకునే కంటే 7000 రూపాయల దగ్గర పోకో C31 అయితే తీసుకోండి. పోకో C31 ఇంకా చాలా బెటర్ ఫోన్. అది ఇంకా మీకు ఆక్టాకోర్ ప్రాసెసర్ తోడు వస్తుంది. అండ్ దాంట్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండదు పోకో C31లో. మరి ఈ రెడ్మీ A1 అంత బేసిక్ ఫోన్ అయితే కాదు అది. అది మీకు నార్మల్ యూజర్స్కి కూడా బాగానే ఉంటుంది. మీరు ఇంకా దాంట్లో చిన్న చిన్న గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అదే ఈ రెడ్మీ A1 అనుకోండి, ఓన్లీ జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు కాల్స్ చేయడానికి అండ్ వచ్చిన కాల్స్ అని రిసీవ్ చేసుకోవడానికి ఉంటే చాలు అనుకున్న వాళ్ళకి ఈ రెడ్మీ A1 అనమాట. సో 6500 దీనికి పెట్టకంటే ఒక 500 యాడ్ చేసుకోండి. ప్రజెంట్ సేల్స్లో అండ్ ఆఫర్స్లో పోకో C31 7000 రూపాయలకి వస్తుంది. 7000 లేదంటే 7500 మధ్యలో ప్రైస్ అయితే అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. అది దీనికంటే చాలా చాలా బెటర్ ఆప్షన్ అని నేనంట. ఇది ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే 3 ఫోన్స్కి కూడా పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్స్ అయితే నేను చెప్పా. రెడ్మీ 11 ప్రైమ్ 5G ఆల్టర్నేటివ్ వచ్చరికి పోకో M4 Pro 5G. ఇంకా తక్కువ ప్రైస్లోనే 5G ఫోన్ కావాలంటే రెడ్మీ Note 10T కూడా మీరు తీసుకోవచ్చు, అది దీనికంటే ఇంకా వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. అండ్ ఇక రెడ్మీ 11 ప్రైమ్ 4Gకి ఆల్టర్నేటివ్ వచ్చరికి పోకో M4 Pro 4G. అండ్ ఇక రెడ్మీ A1కి ఆల్టర్నేటివ్ వచ్చరికి పోకో C31. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.